ప్రభుత్వం విజయంలో కూటమి ప్రభుత్వం కల్లి ప్రజలు మొక్కటానికి కారణాలు కనుక మనం గమనించుకుంటూ ఉంటే అందులో ప్రత్యేకమైన స్థానం రఘురామకృష్ణరాజు గారికి ఉంటుంది. రచ్చబండ ద్వారా ఆయన చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. ప్రతిరోజు వీళ్ళన్నా అంశాల వారీగా చేశారేమో కానీ ఆయన ప్రతిరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన లోక్సభ సభ్యుడు, ఆ పార్టీ వ్యక్తి అయినా సరే అది తీసుకొని వెళ్ళి నాకు ఇలా జరిగింది న్యాయం చేయండి అని చెప్పని ఆయన లోక్సభాపతికి ఇచ్చినా కూడా చర్యలు లేవు. గమనించుకోవాల్సిన, ఇందాక ఉమేష్ చంద్ర గారు చెప్పినట్లు నిస్సందేహంగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందా అంటే ఎవరికి లేదు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు తప్ప ఎవరికి లేదు భద్రత. కనపడదు కదా క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, లోకేష్ బాబు గారికి లేదు, మరి నాయకులకి లేదు, న్యాయమూర్తులకి లేదు. నిస్సందేహంగా న్యాయమూర్తులు వారి మీద అభియోగాలు వస్తే ఈ అభియోగాల మీద విచారణ చేయమంటే మాకు ఎవరు అందుబాటులో లేరు, మాకు కనపట్టలేదని చెప్పారు సిఐడి వాళ్ళు. కళ్ళ ముందు వాళ్ళు ఉన్నారు, రోజు కార్యక్రమాలు ఉన్నారు, అలాగే లోక్సభలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, శాసనసభలో మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళకి మాత్రం కనపడలా. తర్వాత దాన్ని సిబిఐ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పెట్టుకుంటూ వెళ్ళారు. తూతూ మంత్రంగా ఒకళ్ళిద్దరు అదుపులో తీసుకున్నారు, అయిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అయినా సరే వదిలిపెట్టకుండా అవిశ్రాంత పోరాటం చేసి చావంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చిన రఘురామకృష్ణరాజు గారిని ముందుగా మనం అభినందించాలి. సరే, ప్రభుత్వాలు మారినాయి. ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ఉపసభాపతి అయ్యాడు. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ తప్పున శాసనసభ్యులు ఈరోజు రఘురామకృష్ణరాజు గారు. ఎంతవరకు న్యాయం జరిగింది, ఎంత త్వరితగతిన ఇది వేగవంతంగా ముందుకెళ్ళింది అంటే మాత్రం నత్తనడకనే వెళ్ళిందని చెప్పి నిస్సందేహంగా చెప్పొచ్చండి. మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత వేగవంతంగా జరగలేదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు కూడా పి సునీల్ కుమార్ గారికి ఎందుకుంది వెలుసుబాటు? ఆయనకి ఇంతవరకు ఎందుకు తాకీదులు పంపించలేదు? విచారణకు రమ్మని ఎందుకు అడగలేదు? ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతూ ఉంది? ఆయన ఎమ్మటబడి రఘురామకృష్ణరాజు గారు ఎప్పటికప్పుడుకి అడుగుతూ